సప్తగిరి సమర్పించు ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. వ్యూవర్స్, ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే కనుక మనకి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి కదా. సో దీనికి సంబంధించి ఈరోజు మనం సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఈరోజు మనం సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం విందాం. సో ఈ యొక్క సాంఘిక శాస్త్రంలో సాధనా మార్గాలకు సంబంధించి పరీక్షలో ఉత్తీర్ణతకి సంబంధించి మంచి మార్కులు ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా మనం చదవాలి, ఇంపార్టెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈరోజు సార్ గారితో మాట్లాడదాం. మనతో ఈరోజు కె సురేష్ గారు ఉన్నారు, జెడ్పీహెచ్ఎస్ ఉరందూరుకి సంబంధించి. సార్ అయితే మన స్టూడియోస్కి రావడం జరిగింది. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మరి మనకి ఈ యొక్క విద్యా సంవత్సరంలో కొన్ని మార్పులు చేర్పులు జరగడం జరిగింది కదా సార్. సో ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ముందుగా సార్. ఎస్ ఇప్పుడు నమస్తే, నా పేరు సురేష్. నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు గ్రామం నందు తిరుపతి జిల్లా నందు పనిచేయుచున్నాను. ఇప్పుడు 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి మెలకువలు అనుసరిస్తే పూర్తి స్థాయిలో మార్కులు సాధించవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. మొదటగా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి మార్పుల గురించి మనం తెలుసుకోవాలి. విద్యార్థులు కూడా వీటిని బాగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ సంవత్సరం మనకు సిలబస్ మారింది. సిలబస్లో మనకు బ్లూ ప్రింట్ మారింది. ఈ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని విద్యార్థులు చదివినట్లయితే తక్కువ సిలబస్ని ఎక్కువ టైంలో కవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్లూ ప్రింట్ మీద బాగా అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు మన ఎస్సీఆర్టీ వాళ్ళు, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ని మనం అబ్జర్వ్ చేయాలి. దాన్ని చేసినట్లయితే ఒక్కొక్క చాప్టర్లో ఏ విధమైనటువంటి ప్రశ్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగ్రఫీలో రిసోర్సెస్ అనేటటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే అందులో 1 మార్కు ప్రశ్న మాత్రం వస్తుంది. అదేవిధంగా 3వ చాప్టర్ వాటర్ రిసోర్స్, 4వ చాప్టర్ అగ్రికల్చర్ చూసినట్లయితే అందులో 8 మార్కుల ప్రశ్న మాత్రం వస్తుంది, ఇంటర్నల్ చాయిస్కి వెళ్తుంది. సో అంటే నేను చెప్పేది, బ్లూ ప్రింట్ని మనం బాగా అవగాహన చేసుకుంటే ఆ చాప్టర్లో 4 మార్కుల ప్రశ్నలు ఉన్నాయనుకోండి, 4 మార్కుల ప్రశ్నలు మాత్రమే వస్తాయి. మిగిలినటువంటివి 2 మార్కులు, 8 మార్కులు, 1 మార్కు మిగిలినటువంటివి రావు. కాకుంటే ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్ని మిస్ కాకుండా చూసుకోవాలి. అంటే ఒక చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నారనుకోండి, అప్పుడు ఆ చాప్టర్లో మనం అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ క్వశ్చన్లు 1 మార్కులో చదువుకోవాలి. దీన్ని మిస్ చేయకుండా మనం చూసుకోవాలి. 1 మార్కు ప్రశ్నే కదా అనుకొని మనం కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ని స్కిప్ చేసినట్లయితే నష్టం జరుగుతుంది. కాబట్టి చాప్టర్ వైజు, బ్లూ ప్రింట్ వైజు మనం బాగా జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. చాలా సులభం కూడా. సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మరి ఈ సాంఘిక శాస్త్రంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలకు సంబంధించి ఏది మనం ఇంపార్టెంట్గా చదవాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దీనికి సంబంధించిన వివరాలు సార్. ఎస్ సార్. ఇప్పుడు మనకు సాంఘిక శాస్త్రంలో ఇంతకుముందు సిసిఈ మోడల్లో ఉన్నప్పుడు జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అని విడివిడిగా లేవు. కానీ ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ సిలబస్ని పూర్తిగా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇందులో మనకు జాగ్రఫీలో 7 పాఠాలు ఉన్నాయి. అదేవిధంగా హిస్టరీలో 5 పాఠాలు, తర్వాత సివిక్స్లో 5 పాఠాలు, ఎకనామిక్స్లో 5 పాఠాలు, మొత్తం 22 పాఠాలకు గాను మనకు 100 మార్కులకి ఒక పేపర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో మనకు ఒక క్వశ్చన్ ఇస్తే అది ఏ విభాగం నుంచి వచ్చింది అనేటటువంటిది మనకు తెలిసేది కాదు. అంటే అప్పుడు మన సీసీ ప్యాటర్న్లో అన్నిటినీ కంబైన్ చేసుకొని చదివే వాళ్ళం. విద్యార్థులకు కూడా వాటి మీద ఏ చాప్టర్ అంటే ఎకనామిక్సా, సివిక్సా, జాగ్రఫీయా, హిస్టరీయా అనేటటువంటి అవగాహన ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పార్ట్ నుంచి 25% మార్కులు వస్తాయి. అంటే 100 మార్కులకు గాను 25 మార్కులు వస్తాయి. ఇప్పుడు 7 పాఠాలు ఉన్నాయి కదా అని జాగ్రఫీలో 30-40 మార్కులు ఇవ్వడం జరగదు. అదేవిధంగా సివిక్స్లో 5 పాఠాలు ఉన్నాయి కదా అని అందులో 20 మార్కులు, అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ కాకుండా పార్ట్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 25 మార్కులకి జాగ్రఫీ నుంచి, 25 మార్కులకి హిస్టరీ నుంచి, 25 మార్కులకి సివిక్స్ నుంచి, 25 మార్కులు ఎకనామిక్స్ నుంచి వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాల్సి ఉంటుంది. సార్, మరి మనము ఈ యొక్క విభాగాల గురించి మాట్లాడుకున్నాం కదా సార్. మరి ఆ బ్లూ ప్రింట్కి సంబంధించి వివరాలు సార్. ఎస్, బ్లూ ప్రింట్లో మనం ఇంతకుముందు చెప్పినట్లే ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క రకమైనటువంటి
క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక చాప్టర్ ఫస్ట్ చాప్టర్ జాగ్రఫీలో తీసుకుంటే 1 మార్కు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన బ్లూ ప్రింట్ని మనకు స్క్రీన్ మీద చూపించినట్టు లేదంటే పీడిఎఫ్ షేర్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు అబ్జర్వ్ చేయండి. అందులో మనకు ఎస్ఎస్సి బోర్డు ఇచ్చినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ AS1 విషయావగాహన, దీని మీద 40% మార్కులకు ప్రశ్నాపత్రంలో రావడం జరుగుతుంది. ఈ 40% మార్కులను కూడా అన్ని విభాగాలకి కవర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా హిస్టరీ తీసుకున్నప్పుడు హిస్టరీలో కూడా కొన్ని చాప్టర్స్ నుంచి 1 మార్కు ప్రశ్నలు, కొన్ని చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు, కొన్ని చాప్టర్లు 4 మార్కులు, కొన్ని చాప్టర్లు 8 మార్కులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 మార్కుల చాప్టర్ 4 మార్కుల క్వశ్చన్ ఉన్నటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే అందులో విషయావగాహన మీద కానివ్వండి, కామెంట్ మీద కానివ్వండి, అదేవిధంగా సమాచార నైపుణ్యాల మీద కానివ్వండి, తర్వాత సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందనలు, ఈ విధంగా ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి అయినా కవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్లూ ప్రింట్ని బాగా మనం క్షుణ్ణంగా ఒక 1 అవర్ అబ్జర్వ్ చేసి ఏ చాప్టర్ నుంచి ఏం చదవాలనేటటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ బ్లూ ప్రింట్ మీద అవగాహన తెచ్చుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. సార్, మరి సాంఘిక శాస్త్రంలో ప్రతి విద్యార్థికి కూడా 100% మార్కులు రావాలని కలలు కంటూ ఉంటారు సార్. సో ఆ కళ నిజం కావాలంటే దానికి మెలకువలకి సంబంధించిన వివరాలు అందించగలరు సార్? ఎస్, మంచి క్వశ్చన్. ఇప్పుడు మనం బాగా ఆలోచించినట్లయితే బాగా చదవగలిగినటువంటి ఏ గ్రేడ్ పిల్లలు ఉంటారు, అబోవ్ యావరేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. వీళ్ళ దృష్టి టార్గెట్ ఎప్పుడు కూడా మనకు 100 మార్క్స్ సాధించడం అనేటటువంటిది అది ఒక కళ, ఒక అచీవ్మెంట్, ఒక మన జీవితంలో మొట్టమొదటి ఉన్నతమైన మెట్టుని మనం ఎక్కడానికి ఉపయోగపడేటటువంటి 10th క్లాస్. ఇందులో సాంఘిక శాస్త్రంలో మనం చాలా సులభంగా 100 మార్కులు తెచ్చుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకు 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ఇప్పుడు 1 నుంచి 28 ప్రశ్నలు 1, 2, 4 మార్కులు ఇక్కడ ఎక్కడ మనకి ఛాయిస్ ఉండదు. సో అన్నీ రాయాల్సి ఉంటుంది. కాబట్టి బ్లూ ప్రింట్లో మనం ఏ చాప్టర్లో ఏది వస్తుంది అనేటటువంటిది, ఏ మార్కుల క్వశ్చన్ వస్తుంది మనకు బాగా అవగాహన ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతాం. అదేవిధంగా 8 మార్క్స్ మనకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంది. ఇక్కడ పిల్లలు బాగా అవగాహన చేసుకుంటే చాలా తక్కువ టైం కవర్ చేసుకోవచ్చు, కొన్ని చాప్టర్స్ని స్కిప్ కూడా చేయొచ్చు. కానీ అలా చెప్పకూడదు నేను. కానీ 100 మార్కులు సాధించాలంటే ఈ మెలకువలు అవసరం మనకి. కాబట్టి కొన్ని చాప్టర్స్ని మనం స్కిప్ చేసుకొని చదువుకోవడం కూడా అవసరం ఇక్కడ. అంటే మనకు ఉన్నటువంటి తక్కువ టైం ఉంది కాబట్టి. ఇప్పుడు 29వ ప్రశ్నలో మనకు జాగ్రఫీ నుంచి అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి వచ్చింది అనుకున్నాం. అదేవిధంగా 30వ ప్రశ్నకి వెళ్ళాం అనుకోండి, AS3 కింద హిస్టరీలోకి వెళ్తాం. ఆ విధంగా మనం కవర్ చేసుకొని ప్రతి చాప్టర్ని మనం కవర్ చేసుకోవాలి, ప్రతి అకాడమిక్ స్టాండర్డ్ని కవర్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఇచ్చేటటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ నందు 1 మార్కుకు 1 పాయింట్ అనేటటువంటి గైడ్ లైన్ తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి విద్యార్థులు. అంటే మనం ఇంతకు ముందులాగా డిస్క్రిప్టివ్లో పారాగ్రాఫుల మాదిరిగా రాయకూడదు, పాయింట్ల వారీగా రాయాలి. చాలా క్లియర్గా స్ట్రైట్గా ఉండాలి ఆన్సరు. ఎక్కువ లెంతీగా ఎక్కువ పేజెస్ రాస్తే మార్కులు వస్తాయి అనుకోవడం అపోహ. చాలా క్లియర్ కట్గా క్వశ్చన్ దేని మీద అడిగారు, సో దానికి ఆన్సర్ అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే 8 మార్కుల ప్రశ్నకైతే 8 పాయింట్ల కంటే ఎక్కువ రాయాలి, 4 మార్కుల ప్రశ్నకైతే 4 పాయింట్ల కంటే ఎక్కువ రాయాలి. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్నలకు 2 పాయింట్లకు తక్కువ లేకుండా రాసుకోవాలి. ఇలా రాసినట్లయితే ప్రతి ఒక్కరూ ఫుల్ మార్క్స్ తీసుకోవచ్చు. అంటే 100 మార్కులు సాధించడం అనేది సాంఘిక శాస్త్రంలో అసాధ్యమేమీ కాదు. ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు సాధిస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి. ఇంకొకటి, 100 మార్కులు సాధించాలంటే ఏ క్వశ్చన్ని కూడా స్కిప్ చేయకూడదు. అదేవిధంగా కామెంట్ అనేటటువంటి దానికి మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అడుగుతారు, అదేవిధంగా పారాగ్రాఫ్ ఇచ్చి అడుగుతారు, అక్కడ మనం అనలైజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతీయ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు, దీని మీద స్పందించండి, కామెంట్ చేయండి అని అడిగారు అనుకోండి. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఎలా దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి, ఈ పరిష్కార మార్గాలు ఏంటి అనేటివన్నీ సూచించి ఈ వాక్యంతో నేను సమర్థిస్తున్నాను లేదా ఈ వాక్యంతో వ్యతిరేకిస్తున్నాను అని ఒక
కామెంట్ చివరిలో నువ్వు రాయాల్సి ఉంటుంది. అలా రాసినప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి మీకు ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. సో సార్ మరి ఏ అంశాలపై మనం పట్టు సాధించాలి సార్ ఈ ఉత్తీర్ణత రావడానికి? ఎస్, ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లే బ్లూ ప్రింట్ మీద అవగాహన ఉన్నట్లయితే బ్లూ ప్రింట్ను బేస్ చేసుకొని మన సాంఘిక శాస్త్రంలో సులభంగా ఎక్కువ మార్కులు సాధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సులభంగా మనం ఎక్కువ మార్కులు సాధించడానికి మనకు ఈజీగా ఉపయోగపడేటటువంటివి అకాడమిక్ స్టాండర్డ్ 3లో సమాచార నైపుణ్యాలు. ఈ సమాచార నైపుణ్యాల్లో మనకు పట్టిక కానివ్వండి, గ్రాఫ్ కానివ్వండి, లేదా కొంత పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అనలైజ్ చేయడం, విశ్లేషించడం, అంటే ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ను చదివి లేదా ఇచ్చినటువంటి పట్టికను చదివి గ్రాఫ్ను చదివి మీ విశ్లేషణను రాయండి అంటారు. అలా రాయడం అనేటటువంటిది ఆ గ్రాఫ్ దేని మీద ఇచ్చారు, ఆ గ్రాఫ్లో ఉన్నటువంటి మేజర్ అంశాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో మైదానాలు, పీఠభూములు, పర్వతాలు అనేటటువంటి గ్రాఫ్ ఉంది. దాన్ని ఇచ్చారనుకోండి, అది ఆ చాప్టర్లో 1 మార్క్ ఉంది. అక్కడ మనకు కన్వర్షన్కి మించి ఛాన్స్ లేదు. అంటే ఇచ్చినటువంటి పై గ్రాఫ్ని బార్ గ్రాఫ్లో చూపమనడు, లేదా ఇచ్చినటువంటి పట్టికను బార్ గ్రాఫ్లో చూపమన్నాడు, లేదా బార్ గ్రాఫ్ ఇచ్చేసి మీరు ఈ బార్ గ్రాఫ్ దేన్ని తెలియజేస్తుంది. సో ఈ విధమైనటువంటి సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్లో ఇలాంటివి ఇచ్చినప్పుడు 2 క్వశ్చన్స్, 8 మార్క్స్లో ఇచ్చినప్పుడు 4 ప్రశ్నలు, వాటికి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఒక పాయింట్లో ఆన్సర్ రాసినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్లోనూ అన్ని ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం రాసేటటువంటి అవకాశం ఉంటుంది. సార్ మరి ఈ సాంఘిక శాస్త్రంలో పటాలకు సంబంధించి మనం ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి సార్? ఎస్, సాంఘిక శాస్త్రం అంటేనే మ్యాపులు లేకుండా సాంఘిక శాస్త్రాన్ని బోధించలేము. మ్యాపులు లేకుండా సాంఘిక శాస్త్రంలో 100 మార్కులు సాధించలేరు. సో విద్యార్థులు మనం అతి సులభంగా 15 మార్కులకు మనం ఈ సాంఘిక శాస్త్ర పరీక్షల్లో సాధించవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనకు మ్యాప్ రీడింగ్ స్కిల్, మ్యాప్ లొకేషన్ అంటే మ్యాప్ లొకేట్ చేయడం అనేటటువంటిది ఒక స్కిల్, మ్యాప్ డ్రాయింగ్, 3 స్కిల్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. మ్యాప్ డ్రాయింగ్ మీద విద్యార్థులకు ప్రశ్నలు మనం అడగడం లేదు కాబట్టి మ్యాప్ రీడింగ్, మ్యాప్ లొకేషన్ ఈ రెండింటి మీద ప్రశ్నలు వస్తాయి. మ్యాప్ రీడింగ్ అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాప్లను మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆ మ్యాప్ దేని మీద ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నదుల మీద ఉన్నటువంటి మ్యాప్ ఇచ్చారనుకోండి. సో దానికి ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ ఏంటి, ఏ నదిని అక్కడ లొకేట్ చేశారు, ఏ నది ఒడ్డున ఏ నగరాలు ఉన్నాయి, ఏ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలిసింది, చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏంటి, చుట్టూ ఉన్నటువంటి ఎల్లలేంటి, ఏవైనా అక్షాంశాలు రేఖాంశాలు ఇచ్చారా, ఇవి జస్ట్ మనం ఒక గ్లాన్స్లో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రశ్నలు చూడండి, నదులు మ్యాప్ ఇచ్చారనుకోండి, నదులు మ్యాప్ ఇస్తే ఈ మ్యాప్ ఏం తెలియజేస్తుంది, వాట్ డస్ ద మ్యాప్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు అక్కడ హెడ్డింగ్ ఎత్తి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఏది, తర్వాత సింధు నదికి ఉపనదులు ఏవి, ఇలాంటి ప్రశ్నలు మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మ్యాప్ స్కిల్ అనేటటువంటిది, మ్యాప్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ మీదనే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇంకా మ్యాప్ లొకేషన్ అనేది 33వ ప్రశ్నలో వస్తుంది. దీన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయండి విద్యార్థులు. చాలామంది మేము పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చూస్తున్నటువంటి పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే, అంటే ఇండియా మ్యాప్ అయినా సరే వరల్డ్ మ్యాప్ అయినా సరే పెట్టి ఏదో ఒకటి పెట్టి వదిలేస్తున్నారు. కాదు, ఇండియా మ్యాప్లో 4 పాయింట్లు తప్పనిసరిగా పెట్టాలి. అదేవిధంగా వరల్డ్ మ్యాప్లో కూడా తప్పనిసరిగా 4 పాయింట్లు పెట్టాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఒక మ్యాప్ పెట్టి వదిలేస్తున్నారు, అది చాయిస్ అనుకుంటున్నారు. చాయిస్ అలా కాదు. అంటే ఇండియా మ్యాప్లో 8 పాయింట్లు ఇస్తారు, మొదటి 4 కానివ్వండి, తర్వాత 4 కానీ తప్పనిసరిగా పెట్టాలి. అదేవిధంగా వరల్డ్ మ్యాప్లో మొదటి 4 లేదా తర్వాత 4. ఇది గుర్తుపెట్టుకోకుండా ఏం చేస్తారంటే ఇండియా మ్యాప్లో 8 పాయింట్లు పెట్టి వరల్డ్ మ్యాప్ను వదిలేస్తున్నారు. సో అక్కడ మనం తెలిసి 4 మార్కులు పోగొట్టుకుంటాం. కాబట్టి అలా చేయకుండా ఇండియాలో ఫస్ట్ 4 కానివ్వండి, నెక్స్ట్ 4 కానివ్వండి, అంటే 1 నుంచి 4 వరకు ఇండియాలో 33rdలో ఏ క్వశ్చన్, A1, A2, A3, A4 కానివ్వండి, A5, A6, A7, A8 కానివ్వండి పెట్టాలి. అదే వరల్డ్ మ్యాప్ బి క్వశ్చన్, 33rd బి క్వశ్చన్ అవుతుంది అది. అప్పుడు వరల్డ్ మ్యాప్లో 33 A1, A2, A3, A4 B1, B2, B3, B4 వరల్డ్ మ్యాప్. అదేవిధంగా B5, B6, B7, B8 అనేటటువంటిది మనం అక్కడ నంబర్స్తో పాటు లొకేట్ చేస్తే
చాలా బాగా అవగాహన ఉంది అనేటటువంటి దీంతో మార్కులు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రాన్స్ అని ఇచ్చారు. ఫ్రాన్స్ ఇస్తే ఫ్రాన్స్ ఏ ప్రాంతంలో ఉందో దాన్ని లొకేట్ చేసి షేడ్ చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ రివర్ ఇచ్చారు, ఎక్కడ రివర్ పుడుతుంది, ఎక్కడ కలుస్తుందో మనం ఖచ్చితంగా లొకేట్ చేయాలి. ఒక ప్లేస్ ఇచ్చారు, న్యూఢిల్లీ అన్నారు. న్యూఢిల్లీని భారతదేశంలో ఏ ప్లేస్లో వస్తుందో దాన్ని మనం ఒక చుక్క గుండ్రటి చుక్క పెట్టి అక్కడ రాయాలి. అక్కడ రాయలేక ప్లేస్ లేదనుకోండి, ఎక్కడికైనా సరే యారో మార్క్ తీసుకెళ్ళి రాయొచ్చు. అంటే ఖాళీగా ఉన్న ప్లేస్లో మనం రాయాల్సి ఉంటుంది. అదే ఒక శిఖరం అడిగారు. శిఖరం అంటే ఒక ట్రయాంగిల్ షేప్ వేసి శిఖరాన్ని మనం గుర్తించి అక్కడ దాని పేరు రాయాల్సి ఉంటుంది. సో అదే ప్లాట్యూ అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చోటా నాగపూర్ ప్లాట్యూ. చోటా నాగపూర్ ప్లాట్యూ ఎక్కడుందో మనం లొకేట్ చేసి షేడ్ చేసి అక్కడ పేరు రాయాలి. అక్కడ పేరు రాసే అవకాశం లేనటువంటిది దాన్ని యారో మార్క్ తీసుకొని మీరు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ రాయొచ్చు. రాసేటప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చోటా నాగపూర్ ప్లాట్యూ అనేటటువంటిది 33A ఇండియాలో 4వ పాయింట్ అనుకోండి. అప్పుడు దాన్ని ఏం రాస్తాము, 33 క్వశ్చన్ మొత్తానికి మ్యాప్ మీద వేస్తాము 33A అని. ఇప్పుడు A3 అని రాయాలి. A3 చోటా నాగపూర్ ప్లాట్యూ అని చాలా ముచ్చటగా చక్కగా రాయాలి. ఇలా రాస్తే ఖచ్చితంగా 15కు 15 మార్కులు అందరికీ వస్తాయి. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్. మరి సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాల వారీగా మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది కదా సార్. సో దానికి సంబంధించిన వివరాలు సార్. ఎస్ సార్. సో ఇప్పుడు విద్యా ప్రమాణాలు సాంఘిక శాస్త్రంలో 6 ఉన్నాయి. విషయావగాహన, రెండవది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, 3 సమాచార నైపుణ్యాలు, 4 సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన మరియు ప్రశ్నించడం, 5 పఠన నైపుణ్యాలు, 6 ప్రశంస సున్నితత్వం. మొదటి విద్యా ప్రమాణానికి 40% మార్కులు, రెండవ విద్యా ప్రమాణం వ్యాఖ్యానించడానికి 10% మార్కులు, సమాచార నైపుణ్యాలకి 15% మార్కులు, సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన ప్రశ్నించడం దానికి 15 మార్క్స్. అదేవిధంగా పఠన నైపుణ్యాలకి 15 మార్కులు, చివరిదైనటువంటి ప్రశంసా సున్నితత్వానికి 10 మార్కులు. సో అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ చూస్తే 40, 10, 15, 10, 15, 10 100 మార్కులు దీన్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. మనకు సమాచార నైపుణ్యాలు, పఠన నైపుణ్యాల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది చాలా ఈజీగా. సో మిగిలినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కూడా మనం చూద్దాం సార్. మరి 1 మార్కు ప్రశ్నలు ఎలా రావడం జరుగుతుంది, దానికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి సార్, దీనికి సంబంధించిన వివరాలు? ఎస్ ఇప్పుడు మనం 1 మార్కు ప్రశ్నలు అనేటటువంటివి మనకు సాంఘిక శాస్త్రంలో హార్ట్ లాగా చాలా ఈజీగా మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా మ్యాచింగ్ ఉంటుంది. సో అంటే ఒకే రకమైనటువంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటివి ఉండవు ఇక్కడ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 1 మార్కులో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండొచ్చు, కొన్ని అనగానేమి అనవచ్చు, నిర్వచనాలు ఇవ్వండి అనొచ్చు, ఎక్స్పాన్షన్ అడగచ్చు, మ్యాచింగ్ అడగచ్చు, అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ అడగచ్చు, లేదంటే మొదటి జతలోని సంబంధం ఆధారంగా రెండో జతని పూరించండి అని అడగచ్చు. సో ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ టాలెంట్, నాలెడ్జ్, అప్లికేషన్, స్కిల్ అన్నీ మనం ఉపయోగించాలి. అలా వాటన్నిటిని అలా ఉపయోగించినప్పుడు ఈ 12 మార్కులు అనేటటువంటిది చాలా ఈజీగా తీసుకోవచ్చు. కాకుంటే మీరు ఏం చేస్తారంటే పిల్లలు రాసేటప్పుడు కూడా అన్నింటినీ ఒక పేజీలోనో ఒక దగ్గర రాయాలని చాలా దగ్గరగా క్లమ్జీగా ఇరికించి రాస్తుంటారు. అలా కాకుండా కొద్దిగా దూరంగా రాయండి. ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒకటో క్వశ్చన్ అనుకోండి, ఒకటో క్వశ్చన్ నంబర్ వేసి ఆన్సర్ రాసేసి పూర్తయిన వెంటనే ఒక స్కేల్ పెన్సిల్ తీసుకొని ఒక లైన్ గీసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా మనకు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. 24 పేజీల బుక్లెట్ని మనం ఈ 1 మార్క్ క్వశ్చన్స్ దాదాపు 2 పేజెస్లో కొద్దిగా ఫ్రీగా బాగా అర్థమయ్యే విధంగా రాస్తే ఎందుకు ఫుల్ మార్క్స్ వేయరు, అందరూ ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HDI అనే క్వశ్చన్ ఇచ్చారు. హెచ్ అనగానేమి హ్యూమన్, డి అనకి డెవలప్మెంట్, ఐ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని కొద్దిగా క్లియర్గా 1 by 1 రాసినట్లయితే చాలా ముచ్చటగా ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ 100 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అన్నింటినీ రాసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాచింగ్ ఇచ్చారు, మ్యాచింగ్కి ఆన్సర్ కూడా ఇచ్చుంటారు అక్కడ ABCDలు. అందులో BN రాసి వదిలేయకుండా దానికి సంబంధించిన ఆన్సర్ కూడా రాయండి 1A 2B 3C అని.
అదేవిధంగా కొన్నిటికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చింటారు. 9వ క్వశ్చన్లో భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 వేసి 1947 సరిపోతుంది. అంటే మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు. మనం రాసే ఆన్సర్ చాలా పిన్ పాయింటెడ్గా గన్ షాట్గా ఉంటే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వేస్తారు. సార్, మరి సమాచార నైపుణ్యాలలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, వాటిని విద్యార్థులు ఏ విధంగా అర్థం చేసుకొని మంచి మార్కులు సాధించడానికి సంబంధించిన వివరాలు సార్? ఎస్ సార్, ఇంతకుముందు మనం పట్ట నైపుణ్యాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సమాచార నైపుణ్యాలు చూసినట్లయితే సమాచార నైపుణ్యాలు అనేటటువంటివి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పట్టికలు, అదేవిధంగా గ్రాఫ్లు, ఈ రెండింటి మీదనే ఉంటాయి. పట్టికలు ఇచ్చినట్లయితే ఆ పట్టిక దేని మీద ఇవ్వడం జరిగింది, ఆ డేటాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం, అదేవిధంగా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, జీడిపిలో వాటి షేర్లు, ఎంప్లాయ్మెంట్లో వాటి షేర్లు, ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఇది ఈ గ్రాఫు, ఈ పట్టిక ఏ అంశం మీద ఇవ్వడం జరిగింది, దానిలో ఉన్నటువంటి కంటెంట్ అంటే ఏ రంగం, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అన్నారు, ఎంప్లాయ్మెంట్ షేర్ ఎంత, అదేవిధంగా వాటి యొక్క ఇన్కమ్ షేర్ ఎంత అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనుకోండి. సో వీటిని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఏ రంగం ఎక్కువగా ఉంది, ఏ రంగం తక్కువగా ఉంది అనేటటువంటి అంశాలను ఒక్కసారి చూసుకుంటే ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్తాం. క్వశ్చన్స్లో అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు గత 3-4 సంవత్సరాలకు ముందు అయితే ఇన్ఫర్మేషన్ స్కిల్కి వచ్చినప్పుడు వాటిలో క్వశ్చన్స్ అనేటటువంటివి కొన్ని ఎక్కువగా క్వశ్చన్సే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి మనం చూసినట్టు హాఫ్ ఇయర్లీలో కానివ్వండి, మనకు ఇచ్చినటువంటి మన ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్లో కానివ్వండి, వీటన్నిటిని బాగా అబ్జర్వ్ చేస్తే విశ్లేషించండి అనేటటువంటి ప్రశ్న ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు సొంతంగా రాయాల్సి ఉంటుంది దాన్ని. అంటే ఇంతకుముందు క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ని మాత్రమే మనకు ఆన్సర్ రాసేవాళ్ళం. ప్రాథమిక రంగంలో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు, సో సింపుల్గా చూసి రాసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మనమే రాయాలి. ప్రాథమిక రంగంలో 70% మంది ఉపాధి పొందుతున్నారు, ప్రాథమిక రంగం నుంచి 50% మాత్రమే జీడిపిలో షేర్ వస్తూ ఉంది, సో అవ్యవస్థీకృత రంగం పరిస్థితి ఇలా ఉంది, సో దీన్ని ఇలా డెవలప్ చేయాలి. ఈ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ అడుగుతారు. అంటే ఇచ్చినటువంటి సమాచారాన్ని మీరు బార్ గ్రాఫ్ రూపంలో చూపండి, ఇచ్చినటువంటి సమాచారాన్ని పై గ్రాఫ్లో చూపండి అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ కూడా మనం సమాచార నైపుణ్యాల్లో 15 మార్కులు బాగా సులభంగా పొందేటటువంటి అవకాశం ఉంది, పట నైపుణ్యాలలాగా. సార్, మరి ప్రశంసా సున్నితంకి సంబంధించి ఆ యొక్క విభాగంలో ఎటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు సాయి గారు. అంటే ఇక్కడ దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు భారతదేశంలో మన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవి, ఆ సమస్యలకు మన పెద్దలు కానివ్వండి, మన ప్రభుత్వాలు కానివ్వండి, మన అధికారులు కానివ్వండి సూచించినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి, దీన్ని నీవు ఏ విధంగా అర్థం చేసుకున్నావు. అంటే ఒక విద్యార్థిలో ఒక మానసికమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని పెంపొందించేటటువంటి ప్రయత్నమే ఈ అకాడమిక్ స్టాండర్డ్. అంటే ఇది మనసుకు సంబంధించింది. మీ మనసు, మైండ్ ఎంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉందో తెలుసుకోవడం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి చాప్టర్స్ని మనం బాగా గమనించినట్లయితే సివిక్స్లో ప్రజాస్వామ్యం సాధించిన విజయాలు, అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ చూస్తే ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వడానికి నువ్వు కొన్ని సూచనలు రాయండి, ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వడానికి కొన్ని నినాదాలు రాయండి అని అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి నీవు ఇచ్చే సూచనలు ఏంటి. తర్వాత ఒక లెటర్ రాయొచ్చు, మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీదనో, లేదా మీకు అవసరమైనటువంటి కొన్ని సదుపాయాలు, ప్రజా సదుపాయాలు, అంటే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, వీటి మీద మీరు మున్సిపల్ అధికారులకో, కలెక్టర్కో, లేదా మీ ఎమ్మెల్యేకో ఒక లెటర్ రాయమని. అంటే ఇలాంటి ప్రశ్నలు అడిగేటటువంటి ఛాన్సు ఏ చాప్టర్లో ఉందో చూసుకుంటే మనకు చాలా తక్కువ చాప్టర్లే ఉన్నాయి. ఇంకొకటి కన్జ్యూమర్ రైట్స్. కన్జ్యూమర్ రైట్స్లో కన్జ్యూమర్స్ ఈ రోజుల్లో ఎలా మోసపోతున్నారు, అలా మోసపోకుండా ఉండడానికి నీవు ఇచ్చే సూచనలు ఏంటి, కన్జ్యూమర్స్ని అవేర్నెస్ పెంచడానికి నువ్వు ఇచ్చేటటువంటి నినాదాలు ఏంటి అనేటటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి ఛాన్సు ఉంది. అంటే ఇక్కడ మనకు A6 కింద, అంటే ప్రశంసా సున్నితత్వం కింద ప్రశ్నలు అనేటటువంటివి ఉన్నటువంటిది చాలా తక్కువ చాప్టర్స్లో మాత్రం ఉంది. దీన్ని మనం బాగా అనలైజ్ చేస్తే
ఖచ్చితంగా మనకి అక్కడ 10 మార్కులు వచ్చేస్తాయి. దాదాపు ఇక్కడ దాన్ని విభజించుకున్నట్లయితే 4 మార్కుల క్వశ్చన్లు, ఒక 2 మార్కుల క్వశ్చన్, ఇంకా అంతకంటే విభజించడానికి లేదు. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్లో ప్రశంసా సున్నితత్వం కింద ఇవ్వడానికి స్కోప్ చాలా తక్కువ కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటే ఒక నినాదాలు కంపల్సరీ ఉంటాయి, అదేవిధంగా ఒక సలహాలు సూచనలు ఉంటాయి, అదేవిధంగా 2 మార్కులకు వచ్చినట్లయితే ఒక నినాదమో 2 నినాదాలు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి నినాదాలు సలహాలు సూచనలు బాగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, మరి సమకాలీన అంశాలు ప్రతిస్పందన ఈ యొక్క విభాగం కింద ఎటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలు సార్? ఎస్, సోషల్ స్టడీస్ అంటేనే జరిగిపోయిన కాలమే కాకుండా జరుగుతున్నది జరగబోయేటటువంటిది మొత్తాన్ని మన సాంఘిక శాస్త్రంలో చేర్చారు. సాంఘిక శాస్త్రంలో మనం సమకాలీన అంశాల పట్ల మనకు అవగాహన లేకపోతే రాబోయే భవిష్యత్తును మనం నిర్మించుకోవడం కష్టం. కాబట్టి భవిష్యత్తు నిర్మాణానికి సమకాలీన అంశాల పట్ల ప్రతి స్టూడెంట్, ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ అకాడమిక్ స్టాండర్డ్ని మన సోషల్ స్టడీస్లో పెట్టడం జరిగింది. చాలా మంచి అకాడమిక్ స్టాండర్డ్ ఇది. అంటే మనకు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటిది మనం గుర్తించాలి. అనేక రకాల సమస్యలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ అవసరం లేదు. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని సమస్యలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జాగ్రఫీలో వాటర్ రిసోర్స్ ఉంది. వాటర్ రిసోర్స్ అంటే వాటర్కి సంబంధించిన సమస్యలు ఏంటి, నీటి కొరత, అదేవిధంగా నీటి పొల్యూషన్, తర్వాత అగ్రికల్చర్ నెక్స్ట్ చాప్టర్, అగ్రికల్చర్లో ఉన్నటువంటి సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలో ఉన్నటువంటి సమస్యలు, వీటిని అంటే ఇవన్నీ సమకాలీన అంశాల్లో ఉన్నటువంటి సమస్యలు. అదేవిధంగా జెండర్, రిలీజియన్, క్యాస్ట్, ఇందులో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్, సో ఇలాంటి వాటి మీదనే మనకు ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, నీటి కాలుష్యాన్ని నివారించడం, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కాలుష్యం అనేటటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని నివారించడానికి నువ్వు ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది, దీన్ని కారణాలేంటి, దీనికి పరిష్కార మార్గాలేంటి, అదేవిధంగా సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, దాన్ని అధిగమించే పరిష్కార మార్గాలు ఏంటి, అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం, దీన్ని అధిగమించడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి, నిరక్షరాస్యతలో మనం ఇప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం, దాన్ని అధిగమించడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు నువ్వు సూచిస్తావు. అంటే ఈ విధమైనటువంటి ప్రశ్నలు, అంటే ఈ రోజుల్లో సమాజంలో ఉన్న ప్రతి సమస్య మీద నీకు అవగాహన ఉండాలి అనేటటువంటి దానికి అకాడమిక్ స్టాండర్డ్ పెట్టారు. ఇది మనం సొంత మాటల్లో కూడా జవాబు రాయొచ్చు. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవే అని కాకుండా ఒక సమస్యని అర్థం చేసుకుంటే దీనికి పరిష్కార మార్గాలు మీరు సూచించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్యావరణం ఫస్ట్ చాప్టర్లో తీసుకుంటే, పర్యావరణంలో మనం ఇప్పుడు పర్యావరణాన్ని మనం ఎలా దెబ్బతీస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్కి కారణాలు ఏంటి, ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నలు మనకు పరీక్షల్లో వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్, చాలామంది చదవడంలో బాగానే ఉంటారు సార్, మరి రాయడంలో చాలా లీస్ట్లో ఉంటారు. సో అట్లాంటి వారికి మీరేం చెప్తారు? అంటే చదవడం ఎంత ముఖ్యమో రాయడం కూడా అంతే ముఖ్యం కదా సార్. సో అలాంటి వారికి మీరేం చెప్తారు, దీనికి సంబంధించిన వివరాలు సార్? ఎస్ సార్, అంటే మనం ఒక యుద్ధ విద్యలు ఎంత నేర్చుకున్నా సరే యుద్ధంలోకి వెళ్ళి గెలవాలంటే మనం ఎన్ని రోజులు చదువుకున్నా, ఇప్పుడు 10 సంవత్సరాలుగా మనం చదువుకున్నటువంటి చదువునంతా కానీ సోషల్ స్టడీస్లో ఈ 3 గంటల్లో మనం ప్రజెంట్ చేస్తేనే సక్సెస్ అవుతాం. మీరు ఎంత చదివారు అనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా రాశారు, ఎలా దాన్ని ప్రజెంట్ చేశారు, ఎలా మీరు మార్కులు సాధించారనేది ముఖ్యం. దానికి మనం కొన్ని చిట్కాలు చూడండి. 1 మార్కు ప్రశ్నలన్నీ కూడా ఒక ఏరియాలో ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత 2 మార్కుల ప్రశ్నలు స్టార్ట్ చేసామనుకోండి. స్టార్ట్ చేసినప్పుడు ఆ 2 మార్కుల ప్రశ్న దేని మీద అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతరం ఉద్యమం గురించి రాయండి అన్నారు. ఇప్పుడు 2 మార్కులు, అది 13వ ప్రశ్నగా వచ్చింది అనుకుందాం. 13వ ప్రశ్న 13 క్వశ్చన్ నెంబర్ చాలా క్లియర్గా వేయాలి. కొంతమంది పిల్లలు నంబర్ 13 వేస్తారు, దాన్ని రౌండ్ చేస్తారు, లేదా బ్రాకెట్లో పెడతారు, లేదా అండర్లైన్ చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు. తర్వాత లేదంటే జవాబు అని రాస్తారు, జవాబు అని రాస్తారు, ఆన్సర్ అని రాస్తారు. ఆన్సర్ షీట్లో ఆన్సర్లే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ ఆన్సర్ అని తెలియజేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ మాత్రం చాలా క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి, మార్జిన్లో ఉండాలి. మార్జిన్లో ఇంకెలాంటి విషయాలు రాయకూడదు. తర్వాత ఇప్పుడు దానికి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, వందే మాతరం ఉద్యమం, సెంటర్లో అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసిన తర్వాత పాయింట్ వారీగా
వందే మాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఏం చేశారు. సో ఆన్సర్ పూర్తయింది. దీని కింద ఒక గీత కొట్టేస్తాం పెన్సిల్తో. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. అంటే 2 మార్కుల క్వశ్చన్కి కనీసం 3-4 పాయింట్లు రాసేయాలి. రాసి ఇప్పుడు 2 మార్కుల ప్రశ్నలు అన్నీ పూర్తయ్యాయి. తర్వాత 4 మార్కులు. మీరు ఎక్కడ సెక్షన్ అని కానీ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సోషల్ టీచర్కి తెలుసు, ఫస్ట్ సెక్షన్లో 1 నుంచి 12 వరకు, రెండో సెక్షన్లో 13 నుంచి 20 వరకు, మూడో సెక్షన్లో 21 నుంచి 28 వరకు, నాలుగో సెక్షన్లో 29 నుంచి 33 వరకు అందరికీ తెలుసు. 33 మ్యాప్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాసే ప్రయత్నం చేయకూడదు. ఏది క్వశ్చన్ నంబర్ వేస్తే చాలు, క్లియర్గా రాయాలి. సో అదేవిధంగా 4 మార్కులు హెడ్డింగ్, పాయింట్స్ రాసినటువంటి ప్రదేశంలో అక్షరాలని మళ్ళీ ఇరికించకూడదు, చాలా క్లియర్గా రాయాలి. ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, వాటిని అండర్లైన్ చేయాలి. ఇయర్స్ ఉంటాయి, అండర్లైన్ చేయాలి. ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, వాటిని అండర్లైన్ చేయాలి. అబ్రివేషన్స్ ఉంటాయి, అండర్లైన్ చేయాలి. ఇలాంటి వాటి చాలా క్లియర్గా అందంగా కనిపించే విధంగా రాయాలి. ఒక పేజీకి 25 లైన్ల కంటే ఎక్కువగా రాసే ప్రయత్నం చేయకూడదు. అప్పుడు చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది, రాసింది బాగా అర్థమవుతుంది. అప్పుడు ఫుల్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎంత చదివామనేది కాకుండా ఎలా రాసాము అనేటటువంటిది ఇక్కడ చాలా ముఖ్యం. దీనికోసం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్, మరి మనకి సాంఘిక శాస్త్రంలో మీరు చెప్పినట్టుగా పాయింట్స్ వైపు రాయాలని చెప్తున్నారు. మరి వ్యాసరూప ప్రశ్న వివరాల్లోకి వెళ్తే మనం వాటిని పారాగ్రాఫ్స్ లాగా రాయాలా, లేకపోతే ఇవి కూడా మనం పాయింట్స్ రూపంగా రాసి అండ్ కొంతమంది మ్యాప్స్కి సంబంధించి అలా వేస్తుంటారు కదా సార్, సో అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడు మంచి చర్చ సాయి గారు. ఇప్పుడు బాగా చూడండి, మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది మన పేపర్ కరెక్షన్కి ఇచ్చేటటువంటి ఒక మార్గదర్శి. అంటే ఏ టీచర్ అయినా మార్కులు అవార్డ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ఏది ఉందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. సొంతంగా ఎవరు మార్కులు వేయడానికి లేదు. అక్కడ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ప్రతి పాయింట్కి 1 మార్కు అని ఉంటుంది, బాగా గమనించినట్లయితే. అంటే ప్రతి పాయింట్కి 1 మార్క్ అంటే పాయింట్ నంబర్లు కనబడాలి, పారాగ్రాఫ్లు కనబడితే కాదు. పారాగ్రాఫ్లు రాస్తే ఒక పారాగ్రాఫ్కి 1 మార్క్ ఇస్తారు. పాయింట్ని సపరేట్ చేసి నోట్ చేసి చూపించాలి. మనకు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ని ఒకసారి అందరూ గమనించండి. దాని ప్రకారమే రాయాల్సి ఉంటుంది. దానిలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రతి పాయింట్కి 1 మార్కు. సాంఘిక శాస్త్రంలో తప్పనిసరిగా మనం అందరం పాయింట్ల రూపంలోనే రాయాలి. మీరు పారాగ్రాఫ్ రూపంలో రాస్తే మార్కులు నష్టపోతారు. అందుకే అవేర్నెస్ కల్పించడమే కదా ఇది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. చాలామంది నేను చూశాను పారాగ్రాఫ్లు రాస్తారు, చాలా ఎక్కువ మ్యాటర్ రాస్తారు, 3-4 పేజీలు రాస్తారు. అవసరం లేదు. ఇన్ కేసు నువ్వు రాయాల్సి వచ్చినా రాయి, నో ప్రాబ్లం. కాకుంటే మీరు ఏ కంటెంట్ మీద రాస్తున్నారు ఏంటి అనేటటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రశ్న వచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఆ ప్రారంభం సమయంలో గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదాలు ఏంటి, ఎవరెవరు పాల్గొన్నారు, ఏం సాధించారు, ఇవి కనబడకుండా మీరు ఎంత రాసినా మార్కులు రావు. ఇవి కనిపించాయి అనుకోండి, పిన్ పాయింటెడ్గా గన్ షాట్గా పాయింట్స్ రూపంలో 8 పాయింట్లలో కనిపించాయండి, ఎందుకు 8 మార్కులు రావు చెప్పండి. కాబట్టి ఈ విధంగా రాసే ప్రయత్నమే సాంఘిక శాస్త్రంలో చేయాల్సి ఉంటుంది. దయచేసి దీన్ని అందరూ గమనించండి. సార్, మరి 2 మార్కులకు ప్రశ్నలకు సంబంధించి మనం 2 మార్కులకి చాలామంది చూస్తూ ఉంటే కనుక చాలా లైన్స్ రాసేస్తూ ఉంటారు. సో ఆ 2 మార్కులకు సంబంధించి మనం ఎన్ని పాయింట్లు రాస్తే సరిపోతుంది? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను సార్, ప్రతి పాయింట్కి 1 మార్కు అన్నప్పుడు 2 పాయింట్లకి తప్పనిసరిగా 2 మార్కులకి 2 పాయింట్ల కంటే ఎక్కువ రాయాలి. సో 2 పాయింట్ల కంటే ఎక్కువ అంటే మినిమం 3-4 రాస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ రాసేటటువంటి కంటెంటు ఖచ్చితమైనటువంటి ఆన్సర్ ఉండాలి. ఏదో రాసామని కొంతమంది క్వశ్చన్సే ఎత్తి రాస్తూ ఉంటారు, అలా రాయకూడదు. అలా రాసినప్పుడు ఖచ్చితంగా మార్కులు అనేటివి తగ్గే అవకాశం ఉంటుంది. సార్, మరి రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలు సార్? రాసేటప్పుడు మనం కొంతమంది ఫస్ట్ 1 మార్కే రాయాలా, 2 మార్కులు రాయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. నీకు ఏ క్వశ్చన్ బాగా తెలుసో సమాధానం వాటిని రాయొచ్చు. తెలియకపోయినా సరే సాంఘిక శాస్త్రంలో మీరు జనరల్గా కొంత సొంతంగా రాసేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. సో ఇప్పుడు మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్ నంబర్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 29వ ప్రశ్న బాగా తెలుసు, 29లో 2 ఉంటాయి, ఏబి. 29A బాగా తెలుసు, 29A అని క్వశ్చన్ క్లియర్గా రాసి ఆన్సర్ స్టార్ట్ చేయండి.
పూర్తయింది. తర్వాత 21వ ప్రశ్న బాగా తెలుసు, 21 మీరు అక్కడ సెక్షన్ ఏమీ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదంతా ఈ విధంగా మన ప్రజెంటేషన్ అనేటటువంటిది రాస్తే బాగుంటుంది. తర్వాత 8 మార్కుల ప్రశ్నకు మినిమం 1 పేజీ రాయాలి. 8 పాయింట్లని మనం క్లియర్గా 8 పాయింట్లకి తక్కువ లేకుండా 10, 11 వరకు రాయొచ్చు 1 పేజీ నిండుగా. అదేవిధంగా 4 మార్కులు తీసుకుంటే కనీసం 2 క్వశ్చన్స్ని 1 పేజీ నిండుగా రాసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్నలు తీసుకుంటే ఒక 4 ప్రశ్నలకు మించి 1 పేజీలో రాయకుండా ఉంటే, అంటే ఇది మినిమం. సార్ నేను ఇంకా ఒక 2-3 పాయింట్లు ఎక్కువ రాస్తానంటే వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది నువ్వు ఈ నెక్స్ట్ పేజీకి వెళ్ళచ్చు. 1 పేజీలో మనం రాసాం, చివరి ఒక 80% రాసాం, మిగిలిన 20%లో అక్కడ మనం ఒక క్వశ్చన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 4 మార్క్స్ 8 మార్క్స్ ఆ కింద మిగిలిపోయినటువంటి 2-3 లైన్లు కింద రాయొద్దండి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ చూసి అక్కడ 2 పాయింట్లో 3 పాయింట్లో ఉన్నాయనుకోండి, 2-3 మార్కులు వేస్తారు. నెక్స్ట్ మార్కులు మీకు తగ్గే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మనకు మార్క్స్ అవార్డ్ చేసినట్లయితే మళ్ళీ మీకు రీకౌంటింగ్లో కానీ రీకరెక్షన్లో కానీ మార్క్స్ అనేటటువంటివి యాడ్ చేయడం జరగదు. కాబట్టి ఈ విధంగా కూడా విద్యార్థులు నష్టపోతుంటారు. ఒక సమాధానాన్ని 2 పేజీల్లో రాయకూడదు, 1 పేజీలో రాయాలి. అడిషనల్గా రాయాల్సి వస్తే ఈ మిగిలిన నెక్స్ట్ పేజీలో రాయొచ్చు. కానీ కొద్ది ప్లేస్ మిగిలిందని కింది భాగంలో మాత్రం ప్రారంభించకండి. అలా చేయడం వల్ల విద్యార్థులు మార్కులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగానే మిగిలిన అన్ని మార్కుల ప్రశ్నలు కూడా రాయాలి. సార్, మరి మనము సమాచార నైపుణ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి పఠన నైపుణ్యాలకు సంబంధించి అక్కడ ఎట్లాంటి క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది? అండ్ ఆల్సో ఈ 1 మార్కు ప్రశ్నలు అనేటివి అన్నీ ఒకేలాగా ఉంటాయి, లేకపోతే డిఫరెంట్గా ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? సార్ నేను ఇంతకుముందు చెప్పాను, పఠన నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే మ్యాప్ రీడింగు, మ్యాప్ పాయింటింగు. దానిలో ఇండియా మ్యాప్లో 4, వరల్డ్ మ్యాప్లో 4. అదేవిధంగా 28వ ప్రశ్న వరకు మ్యాప్ రీడింగ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వీటిని ప్రాక్టీస్ చేయడం కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా 1 మార్కు, 2 మార్క్స్, 4, 8 మార్క్స్ డిస్కస్ చేసాం. సమాచార నైపుణ్యాలు కూడా మనం చర్చించడం జరిగింది. సార్, మరి ఆ యొక్క ఎగ్జామ్కి ఎంత టైం అనేది ఇవ్వడం జరుగుతుంది? సో ఆ యొక్క ఇచ్చిన టైంని ఏ విధంగా విభజించుకొని దాన్ని ఏ విధంగా విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎంత ప్రిపేర్ అయినా సరే ఒక క్వశ్చన్కి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు, మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ రాయగలరు అనుకోండి, 8 మార్కులు మించి ఏమి ఇవ్వరు. సో అక్కడ మనం చేయాల్సింది టైం మేనేజ్మెంట్. మనకి ఇచ్చింది 3 గంటల 15 నిమిషాలు. 3 గంటల 15 నిమిషాల్లో మనం క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 నిమిషాలు వాడుకుంటాం. తర్వాత క్వశ్చన్ పేపర్ ఈలోపు మనం ఏ క్వశ్చన్ బాగా తెలుసు, ఏవి తెలియదు అనేది ఒక అవగాహనకు వస్తాం. వచ్చిన తర్వాత ఈ 3 గంటల సేపు, అంటే 3 గంటలు అంటే 180 నిమిషాలు. 180 నిమిషాలని 100 మార్కులకి డివైడ్ చేస్తే 1 మార్కుకి 1 నిమిషం, అంటే 1.8 మినిట్స్, అంటే దాదాపు 1.5 నిమిషం. 2 మార్కుల ప్రశ్నలు అంటే 3.5 నిమిషం. అదే 4 మార్కుల ప్రశ్నలు అనుకోండి 7 నిమిషాలు. 8 మార్కుల ప్రశ్న అనుకోండి 15 నిమిషాలు. సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని 8 మార్కుల క్వశ్చన్ మనం రాయాల్సింది ఎంత తెలిసినా 15 నిమిషాల్లోపు కంప్లీట్ చేయాలి అనేటటువంటి దాన్ని టైం మేనేజ్మెంట్ చేస్తేనే సక్సెస్ అవుతాం. మీకు తెలుసు కదా, కొన్ని క్వశ్చన్స్కి చాలా ఎలాబొరేటెడ్గా రాస్తారు, వాటికేమి 8 మార్కులకు మించి వేయరు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మార్కుకి 1.5 నిమిషానికి మించి మీరు రాయకూడదు. ప్రతి క్వశ్చన్ రాయాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా రాసే ప్రయత్నం చేయాలి, అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం. ఇది బార్డర్లో ఉన్నటువంటి కేసులన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే 30 మార్కులు 35 మార్కులు, అంటే 30 నుంచి 34 వరకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది బాగా ఉపయోగపడుతుంది. మ్యాప్లో కూడా మనం నేర్చుకున్న అంశాలు మీకు ఎక్కడో డౌట్ ఉంటుంది. ఈ జర్మనీ అని అడిగారు, జర్మనీ అంటే పై భాగంలో వస్తుందా, కింది భాగంలో ఉన్న రైట్ సైడా లెఫ్ట్ సైడా, ఏదో ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ప్రయత్నం చేయండి. ఎక్కడో ఒక దగ్గర రాసే ప్రయత్నం అనేటటువంటిది తప్పనిసరిగా చేస్తే మనకు మంచి మార్కులు వస్తాయి. ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్లో ఉండాలి. మ్యాప్లో మనం లొకేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. అంటే ఫస్ట్ గ్రూప్లో ఉన్నవి రాసేటప్పుడు బ్లూ పెన్తో రాస్తాం, నెక్స్ట్ గ్రూప్లో ఉన్నవి రాయాల్సి వచ్చినప్పుడు బ్లాక్ పెన్తో రాయాలి. చాలామంది అడుగుతారు పెన్తో రాయాలా పెన్సిల్తో రాయాలి. పెన్సిల్తో రాయడం అనేది మన ప్రాక్టీస్ కోసం. మనం పెన్సిల్తో ఎగ్జామ్ రాయడం లేదు కదా, పెన్తోనే రాయాలి. పెన్తో చాలా క్లియర్గా రాయొచ్చు.
ఇన్ కేస్ పెన్సిల్తో రాసిన తప్పేమీ కాదు. కాకుంటే మనం కరెక్షన్ చేసేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి లైటింగ్ తక్కువగా ఉన్నటువంటి రూముల్లో ఎక్కడో దగ్గర కూర్చున్నప్పుడు అవి కనిపించకపోవచ్చు. అప్పుడు నువ్వు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను 2 వాడండి. అంటే 2 గ్రూపులు పెట్టాల్సి వస్తే 2 రకాల కలర్స్ వాడచ్చు. క్యాపిటల్ లెటర్స్లో చాలా క్లియర్గా ముచ్చటగా ఎక్కడ లొకేట్ చేయాలో క్లియర్గా చేయాలి. అదే తెలుగులో అయితే గుండ్రంగా బాగా ముచ్చటగా రాసే ప్రయత్నం చేయాలి. ఇది సార్, మరి విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కదా సార్, సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? వెరీ గుడ్. అలాంటప్పుడు ఫస్ట్ మనం ఈ 10 సంవత్సరాల చదువుని ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి బాగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఎగ్జామ్ టెన్షన్ పెట్టుకోకూడదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు కూడా హడావిడిగా చదివే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివి కూడదు. మనం ఈ సంవత్సరం అంతా చదివాం, 11 నెలలు చదివేసాము, ఇంకా ఎగ్జామ్కి వెళ్తాం. ఆ ముందు రోజు బాగా చదువుకోండి. ముందు రోజు కూడా కనీసం 7 గంటల నుంచి 8 గంటలు బాగా నిద్రపోండి. మంచి ఆహారం తీసుకోవాలి. కాసేపు మీకు అలా అనిపించినప్పుడు ధ్యానం చేయండి. కాసేపు ధ్యానం చేయండి. టెన్షన్ పడకండి. ఎగ్జామినేషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అంతా పిచ్చాపాటి మాట్లాడుకోవడం, ఆ డిస్కషన్ అలా ఇలా చేయడం అవి కాకుండా కొంత ప్రశాంతంగా ఉండండి. మనం ఏం చదివాం, ఈ క్వశ్చన్స్ వచ్చాయా లేదా, వీటిని ఎలా ప్రజెంట్ చేయాలి, కొంత ప్రశాంతంగా ఆలోచించి ప్రశాంతంగా ప్రజెంట్ చేసి మీరు ఖచ్చితంగా విజయం సాధించగలరు. అంటే ఇంకోటి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఈ టైంలో మజ్జిగ, పాలు, ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఎక్కువ మసాలాలు, నూనెలు, జంక్ ఫుడ్ ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు ఇలాంటి టైంలో. తర్వాత 1 అవర్ 2 అవర్స్కి మించి ఎక్కువగా మీరు ఆటల మీద వీటి మీద ఫోకస్ చేయొద్దండి. ఎక్కువ టైం ఇప్పుడు చదివే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏవైతే అంశాలని చదువుకున్నారో వాటినే రివైజ్ చేయండి. కొత్తగా చదివే ప్రయత్నం చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మళ్ళీ మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ అయిపోయింది. అన్ని స్కూళ్ళల్లో సిలబస్ అయిపోయింది. అందరూ రివిజన్లో ఉన్నారు. మనం ఏ క్వశ్చన్స్ అయితే మన టీచర్ చెప్తారో, ఏ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్స్కి వచ్చాయో, నువ్వు ఏ క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నావో, ఏవైతే మనం డిస్కషన్ వచ్చిందో వాటన్నిటినీ మళ్ళీ రివైజ్ చేస్తాం. ఇంకా ఏదో చదవాలని మళ్ళీ ఎక్కువ చదివేస్తే కూడా అది కూడా టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. సరే, వీటన్నిటి నుంచి ఓవర్కమ్ చేయాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓవర్గా ఒత్తిడి కాకుండా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి ఈ యొక్క సాంఘిక శాస్త్రంకి సంబంధించిన పూర్తి సమాచారం మా యొక్క విద్యార్థులకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం మరొక సబ్జెక్ట్తో కలుద్దాం. అందాక చూస్తున్న డిడి సప్తగిరి. నేను మీ సాయి గిరీష్. నమస్తే.